త్రిపురా రహస్య జ్ఞానకండసారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము 14వ అధ్యాయము భావనా సిద్ధి. మునికుమారుడు చెప్పినదంతా మహాసేనుడు మంచి బుద్ధితో విచారించి జగత్తు యొక్క స్థితి స్వప్నస్థితి వంటిదే అని తెలుసుకొని వెంటనే శోకంను వీడెను. ధైర్యంను అవలంబించి అతడు శోకరహితుడై మరలా మునికుమారుణ్ణి ఇలా ప్రశ్నించాడు. మహాభాగా, నీకు తెలియనిది ఏదీ కొంచెం కూడా లేదని తలుస్తున్నాను. కావున నేను అడుగుతున్న దాన్ని దయతో చెప్పుము. ఇదంతా భావన వలననే కలుగుతుందని చెబుతున్నావు. అది ఎలా కుదురును? నేను నా మనస్సులో దేనిని గురించి ఎంతగా భావించినా అది వెలుపల వస్తువుగా రూపొందుట లేదు. మరి నీవు భావన యొక్క సిద్ధి చేత శైలంలో పెద్ద లోకంను కల్పించావు. అది కాక ఒక్క సమయంలోనే దేశం, కాలం, శైలలోకంలో ఒక విధంగా, ఈ జగత్తులో ఇంకొక విధంగా ఎలా ఉన్నాయి? వీటిలో సత్యమైనవి ఏవి, అసత్యమైనవి ఏవి? మునికుమారుడు ఇలా వివరించాడు. ఇది ఇటువంటిది అని అనుకొనుటయే భావన. అది సిద్ధం, అసిద్ధం అని రెండు విధములు. ఇది ఇటువంటిది కాదు అనే తలంపు వికల్పము. వికల్పం లేని భావన సిద్ధం అగును. ఇది ఇటువంటిది కాదు అనే తలంపు వికల్పం. వికల్పం లేని భావన సిద్ధం. వికల్పం కలిగితే భావన అసిద్ధం అగును. బ్రహ్మ యొక్క సిద్ధ భావన చేత ఈ జగత్తు పుట్టింది. ఆయన యొక్క భావన అత్యంత దృఢమగుటచే ఈ జగత్తు అందరికీ సత్యంగానే తోస్తున్నది. ఈ బ్రహ్మస్పృష్టియందు ఉన్న సత్యత్వ బుద్ధి మన భావనల యందు మనకు లేదు. ఇది నా భావనయే గాని సత్యం కాదు, బ్రహ్మస్పృష్టియే సత్యం అని మనం తలుస్తున్నాము. ఈ వికల్పం చేత మన భావనకు సిద్ధి కలుగుట లేదు. లోకంలో భావన యొక్క సిద్ధి అనేక విధములుగా ఏర్పడుతున్నది. జన్మ, మనులు, ఔషధము, తపస్సు, మంత్రసిద్ధి, దేవతలు ఇచ్చు వరము మొదలగు వాని చేత భావన యొక్క సిద్ధి అనేక విధములుగా రూపొందుచున్నది. బ్రహ్మదేవునకు జన్మ చేత, యక్షులకు, రాక్షసులకు, మనుల చేత, దేవతలకు ఔషధీ రూపమైన అమృతం చేత, యోగులకు యోగం చేత, తాపసులకు తపస్సు చేత, జపపరాయణులకు మంత్రసిద్ధి చేత, విశ్వకర్మ మొదలగు వారికి వరం వలన భావనకు సిద్ధి కలుగుచున్నది. అటువంటి సిద్ధి కలగాలంటే ఈ కార్యమునకు నేను ఇలా సంకల్పం చేశాను అనే విషయమును మరచిపోవాలి. అప్పుడే భావన స్థిరమగును. అలాగాక నేను ఈ కార్యంను సంకల్పించాను అని మనస్సుకు తోస్తూ ఉంటే ఆ కార్యం అంతకు పూర్వం లేకుండుట, అప్పుడు క్రొత్తగా ఆరంభమగుట తోచును. అప్పుడు ఆ కార్యం అసత్యం అని తోచును. ఇది వికల్పమై భావనను భంగపరచును. అప్పుడు భావనకు సిద్ధి కలగదు. నాటకంలోని పాత్రధారిని చూస్తున్నప్పుడు వీడు హరిశ్చంద్రుడే అనే భావన దృఢంగా ఉన్నంత వరకే ప్రేక్షకునకు రససిద్ధి కలుగును. ఏ కారణం చేతనైనా వీడు హరిశ్చంద్రుడు కాడు, మన వీధిలో ఉన్న వెంకయ్య కదా వీడు, వాడే ఈ వేషం వేశాడు అని తోస్తే ప్రేక్షకునకు రససిద్ధి కలగదు. అలాగే భావన యందు క్రొత్త విషయంగా సంకల్పించిన తర్వాత దానికి పూర్వం ఉన్న స్థితిని పూర్తిగా విస్మరించి ఆ విషయమునే నిరంతరం భావించాలి. ఇలా చిరకాలం అభ్యసిస్తే పూర్వస్థితి జ్ఞప్తికి రాకుండా భావన స్థిరమగును. ఈ అభ్యాసం యొక్క ఆరంభంలో పూర్వస్థితిని విస్మరించుటకై పూనిక చేయవలసే ఉండును. కానీ అభ్యాసం కొనసాగే కొద్దీ అప్రయత్నంగానే పూర్వ విస్మృతి కలిగి భావనయందు నిమగ్నమగుట సంభవించును. ఇలా అభ్యాస బలం వలన భావనను మొదలుపెట్టగానే పూర్వస్మృతి కొంచెం కూడా లేకుండా ఆ భావనకు నిర్వికల్పంగా కొనసాగింపగల సామర్థ్యం ఏర్పడును. అప్పుడు ఆ భావన సిద్ధమై మహాఫలమును సాధింపగలుగును. మరి నీకు పూర్వస్మృతులు బలంగా ఉన్నాయి. అవి మాటిమాటికి నీ భావనకు వికల్పములను కలిగిస్తూ భంగపరుస్తున్నాయి. అందువలన నీ భావన సిద్ధమగుట లేదు. నీవు కూడా సృష్టిని చేయగోరితే భావనను శీఘ్రంగా సాధింపుము. ఇక నీవు అడిగిన దేశ కాలముల యొక్క ద్వైవిధ్యమును గురించి వినుము. ఏకకాలంలోనే ఈ లోకంలో అర్ధక్రోశ మాత్రంగా ఉన్న కొండలో అనంతమైన దేశం, ఆ కొండ లోపలి లోకంలో ఒక రోజు కాగా ఈ లోకంలో 120 కోట్ల సంవత్సరాల కాలం ఎలా సంభవించింది అని నీవు ఆశ్చర్యపడుతున్నావు.
లోక వ్యవహారంనకు నీవు చక్కగా పరిశీలించి విమర్శించలేదు. అందువలన నీకు అది అద్భుతంగా ఉంది. జగత్తులో ఒక్క విషయమే అనేక విధములుగా భాషించుట సహజంగా ఉంది. సూర్యుని కాంతి మనకు వెలుగునిస్తుండగా గ్రుడ్లగూబలకు చీకటి అవుతున్నది. నీటిలో మునిగినప్పుడు మానవులకు పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతున్నది. ఆ నీరే చేపల యొక్క శ్వాసకు ఆటంకమగుట లేదు. మనందరికీ గాలి పీల్చుకొనుటకు హాయిగా ఉండు తీర ప్రదేశంలో అవి గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నింటినీ దహించును, కానీ అత్తిరి పక్షులు అగ్ని కణములను భక్షించును. నీటి చేత నిప్పు నశించును, కానీ బడబాగ్ని సముద్ర మధ్యలో జ్వలించుచున్నది. ఇలా జగత్తులో విషయములన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి. ఇంతవరకు ఇంద్రియములు చక్కగా పనిచేస్తూ సమానములైన అనుభవములను పొందుతున్న మనుష్యులు, పశువులు, పక్షులు మొదలైన ప్రాణులలో కనిపిస్తున్న ద్వైవిధ్యం మాత్రమే గమనించాము. ఇంకా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క లోపంతో పనిచేసే ప్రాణులలో ఒక విషయమునే విరుద్ధ భావములు వందల కొలదిగా వేల కొలదిగా ఉన్నాయి. దృష్టాంతమును చెబుతాను, శ్రద్ధగా వినుము. మనకు కనిపిస్తున్న పదార్థములన్నీ మన చక్షురింద్రియం వలన మన మనస్సులో రూపొందుతున్నవే. మన మనస్సులో ఏర్పడుతున్న రూపముల కన్నా అన్యంగా మనకు ఏదీ వెలుపలలేదు. అందువలన ఆ చక్షురింద్రియములలో ఏ వికారం ఉండునో ఆ వికారంను బట్టే పదార్థములు కూడా మనస్సులో రూపొందును. పైత్యాప్రకోపం కలిగిన వారికి ప్రతి వస్తువు పచ్చగా కనిపించును. తిమిర దోషం గలవాడు ఒకదానిని రెండుగా చూచును. ఇలా విచిత్రములైన కంటి దోషములు గలవారు జగత్తును వివిధ ప్రాకారములుగా చూస్తుంటారు. తూర్పు సముద్ర మధ్యలో కారాండకం అనే ద్వీపం కలదు. అందులోని జనులకు ఎల్లప్పుడూ ప్రతి వస్తువు ఎర్రగా కనిపించును. అలాగే రమణక ద్వీపంలోని జనులు ప్రతి వస్తువును తలక్రిందులుగా కనిపించును. ఇతర ద్వీపములలోనూ ఇలాగే విశేషములు కలవు. అంతటా జనులు తమ నేత్రముల యొక్క స్వభావంను అనుసరించి వస్తువులను చూస్తారు. ఎప్పుడైనా ఒకానొకడు తన ద్వీపంలోని వారికన్నా భిన్నంగా చూడటం జరిగితే వెంటనే వానికి ఔషధములతో చికిత్స చేసి మునుపటి వలె అందరితో పాటు సమానంగా చూడగలుగునట్లు చేస్తారు. కావున ఎవడు తన దృష్టి చేత ఏ పదార్థములను ఎంతవరకు ఏ రూపాలతో గ్రహిస్తున్నాడో అదే వాని దృశ్య ప్రపంచం అవుతున్నది. ఇలాగే తక్కిన ఇంద్రియముల విషయంలోనూ కూడా ఆ ఇంద్రియముల విశేషములను బట్టి ఒక ప్రపంచమే భిన్న జనుల చేత భిన్నంగా గ్రహించబడుతున్నది. కొందరికి వినిపించు ధ్వనులు మరికొందరికి వినిపించవు. నేలపై అడుగుల గుర్తులు వాసన చూసి కుక్కలు దొంగలను గుర్తించగలవు. మనుష్యులకు అటువంటి శక్తి లేదు. ఇలాగే కేవలం మానసికమైన భావనలు, ఆలోచనలు మొదలైనవి కూడా ఆయా వ్యక్తుల యొక్క సంస్కార విశేషములను బట్టి భిన్నముగా ఉండును. దేశంలోనూ కాలంలోనూ మనం భావిస్తున్న క్రమం కూడా ఇటువంటిదే. ఇది ముందు, అది వెనుక అని అనుకొనుటే క్రమం. సూర్యుడు ఉదయిస్తున్న దేశంను ముందు తూర్పు అనుకుంటే దానికి ఎదురుగా తర్వాత కనిపించు దేశం పడమర అగును. లేదా ముందుగా దక్షిణంను గుర్తిస్తే దానికి ఎదురుగా తర్వాత కనిపించినది ఉత్తరం అగును. కాశీక్షేత్రం ప్రయాగలో ఉన్నవారికి తూర్పున ఉండగా దక్షిణ భారతదేశంలో ఉన్నవారికి ఉత్తరం అవుతున్నది. ఇలాగే కాలంలో కూడా ముందు ఒక పని జరిగినప్పుడు అది భూతకాలమని, తర్వాత ఇప్పుడు జరుగుతున్న పనిని వర్తమాన కాలమని, జరగబోవు క్రియను భవిష్యత్తు కాలమని చెబుతున్నాము. ఈ దేశ క్రమం కానీ కాలక్రమం కానీ ఇంద్రియముల వలన మన మనస్సులో కలుగుతున్న భావములను అనుసరించే గ్రహిస్తున్నాము. మన ప్రపంచం మన భావముల యందే ఉన్నది కానీ కొంచెం కూడా వెలుపల లేదు. అంతకు మించి ఇతరులు ఏదైనా గ్రహిస్తుంటే అది వారి ప్రపంచంలో వారికి ఉండును కానీ మన ప్రపంచంలో మనకు ఉండదు. మనం దేనిని గ్రహిస్తున్నామో అదే మన ప్రపంచం. ఎవనికి ఏది తెలియదో వానికి అది ఉండదు. కావున దేశం యొక్క, కాలం యొక్క దీర్ఘత్వం, అల్పత్వం మన ఇంద్రియముల జ్ఞానంపైనే ఆధారపడి ఉండును. అందువలన ఒకే దేశం ఒకే కాలం రెండు విధములుగా తోచుట అసంభవం కాదు. నీవు శైలలోకంలో దేశంను చూస్తున్నప్పుడు దానికి అంతం నీకు కనిపించలేదు. అందువలన నీకు అది అనంతంగా కనిపించింది. కొండను చుట్టి వచ్చినప్పుడు అదే నీకు అర్ధకోశంగా కనిపించింది. అందువలన నీకు అది అల్ప ప్రదేశంగా తోచింది. అలాగే శైలలోకంలో కొన్ని సంఘటనలను చూశావు. అందువలన అది అల్పకాలంగా తోచింది.
వెలుపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వేల కొలది తరములలో సంభవించిన సంఘటనలను, పరిణామములను చూశావు. అందువలన అది దీర్ఘకాలంగా తోచింది. కావున దేశకాలములు భావనా మాత్రములు. ఇంకా మనకు వెలుపల వస్తువుగా బహిప్రపంచం ఉందనే మాటను గురించి వినుము. గోడ మీద బొమ్మల్ని చిత్రించినప్పుడు ఆ చిత్రములకు ఆధారంగా గోడ ఉంది. అలాగే జగత్తు అనే చిత్రమునకు కూడా ఆధారమైన పదార్థం ఒకటి ఉండాలి. అనగా గ్రహిస్తున్న మనం కాకుండా మన చేత గ్రహింపబడుతున్న బహిప్రపంచం వేరుగా ఉండాలి. నిజమే, రెండు పదార్థములు ఉన్నప్పుడు వాటిలో ఒకదాని యొక్క స్వరూపమైన విస్తృతిని గ్రహించునప్పుడు మొదటి దానిని అవధిగా చేసి రెండవ దాని యొక్క స్వరూపంను గ్రహిస్తాము. ఈ అవధినే అపాదానం అని చెబుతారు. హిమాలయం నుండి గంగ పుట్టింది. గంగ యొక్క స్వరూప విస్తృతిని హిమాలయంనకు అవధిగా చేసుకొని అక్కడి నుండి గ్రహింపవలసి ఉంది. అప్పుడు హిమాలయం గంగకు ఆపాదానం అగును. ఆ విధంగా నీవు బహిప్రపంచం అని చెబుతున్న దానికి ఏది ఆపాదానం, దేనిని అవధిగా చేసుకొని దాన్ని గ్రహించాలి? నా శరీరమే అవధి, వెలుపల నాకు గోచరిస్తున్న బహిప్రపంచం అని నీవు అనవచ్చును. కానీ నీపై ఉన్న వస్త్రములు నీకు ఎలా గోచరిస్తున్నాయో అలాగే నీ శరీరం కూడా నీకు గోచరిస్తున్నది. కాబట్టి శరీరం కూడా నీకు గోచరిస్తున్న బహిప్రపంచంలో భాగమగునే కానీ దానికి అవధి కాజాలదు. అయ్యా, అలా అయితే శరీరంను బహిప్రపంచంను భాషింపచేస్తున్నది నా ఆత్మ. అది అవధిగా దాని చేత భాషింపచేయబడుతున్న శరీరంతో కూడా ఈ ప్రపంచమంతా వెలుపల ఉంది అని నీవు అనవచ్చును. కానీ భాసకమునకు వెలుపల దాని చేత భాషింపచేయబడుతున్న భాష్యం ఉండునని చెప్పుటకు వీలు లేదే. దీపం యొక్క కాంతి సూర్యుని వెలుగు పదార్థములను ప్రకాశింపచేస్తున్నాయి. కాంతి, వెలుగు భాసకములు, పదార్థములు భాష్యములు. పదార్థముల దీపపు కాంతి లోపల, సూర్యుని వెలుగు లోపల ఉన్నప్పుడే ప్రకాశిస్తూ భాష్యములు అగును. లేకపోతే అవి వాటికి భాష్యములు కావు, ప్రకాశించవు. కాబట్టి భాసకమునకు వెలుపల ఉండునని చెప్పుటకు వీలు లేదు. కావున ఆత్మ చైతన్యం చేత భాషింపచేయబడుతున్న శరీరం, ప్రపంచం ఆ చైతన్యం లోపల ఉన్నవని చెప్పవలనే గాని దానికి వెలుపల ఉన్నవని చెప్పుటకు వీలు లేదు. కిరణములు వాటి వలన కలుగుతున్న ప్రకాశం సూర్యుని కన్నా భిన్నములుగా కావు. అనగా భాసకం కన్నా భిన్నం కాదు. భాసక స్వరూపమే భాష్యం. చైతన్యం ప్రకాశ రూపమై పూర్ణమై ఉంది. దాని చేత దేశకాలంలో వ్యాప్తములై ఉన్నవి. అది ఆ విధంగా అంతటా వ్యాపించి ఉండుట చేతనే అది పూర్ణమై ఉంది. సూర్యకిరణములకు లోపల ఉండని వస్తువుని ఎలా ప్రకాశింపదో అలాగే చైతన్యమునకు లోపల ఉండనిది ఏదీ ప్రకాశింపదు. అందువలన దేశకాలంలో ఆత్మ చైతన్యం లోపలే ఉన్నవి. కావున ఆత్మ చైతన్యంను అవధిగా చేసి దానికి వెలుపల దేశకాలంలో ఉన్నవని చెప్పుటకు వీలులేదు. కాబట్టి ఆత్మ చైతన్యముకు వెలుపల బహిప్రపంచం అనేది ఏదీ లేదు. లోపల వెలుపల అని నీవు ఏది చెప్పినా అదంతా అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లే ఆత్మ చైతన్యంలోనే ఉంది. ఈ విధంగా ఆత్మ ఒక్కటే సర్వ ప్రపంచంను తనయందే ప్రతిబింబ చేస్తూ స్వతంత్రంగా సర్వదా ప్రకాశిస్తున్నది. ఈ ఆత్మయే పరాచితి, త్రిపురా పరమేశ్వరి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, శక్తి అని అనేకుల చేత అనేక విధములుగా పేర్కొనబడుచున్నది. ఆత్మకు చైతన్యమే స్వరూపం, అదే ముఖ్యం. దానిని గురించి నామరూపములతో త్రిపురా మహేశ్వరి, విష్ణువు, శివుడు అని వర్ణించుట అంతా అముఖ్యం అని తెలుసుకొనుము. ఆ చైతన్యంను భాసకం అని చెప్పుట కూడా సహజమైన వర్ణన కాదు. ప్రపంచం మనకు గోచరిస్తున్నది కాబట్టి అది అలా ఆ చైతన్యం వలన భాసిస్తున్నది కాబట్టి ఆ చైతన్యమును భాసకమని మనం చెబుతున్నాము. అంతేకాని దానికి స్వతసిద్ధంగా భాసకత్వం అనే లక్షణం లేదు. అది కేవలం చైతన్యం మాత్రమే. ప్రతిబింబం అద్దంలో ఎలా ఇమిడి ఉండునో అలాగే భాసకమైన చైతన్యంలో భాస్యమైన జగత్తు ఇమిడి ఉంది.
ప్రతిబింబం అద్దమును ఎలా అతిక్రమించి ఉండదో అలాగే జగత్తు కూడా ఆత్మ చైతన్యంను అతిక్రమించి ఉండదు. నిండుగా గట్టిగా ఏకరూపంగా ఉన్న అద్దములో దానికి భిన్నంగా వేరొక పదార్థంగా ఒక నగరం ఉండుట ఎలా అసంభవమో అలాగే పరిపూర్ణం చైతన్యగణం ఏకరూపం అయిన ఆత్మలో దానికి భిన్నంగా వేరొక వస్తువు జగత్తు ఉండటం అసంభవం. ఎన్ని విధములైన ప్రతిబింబములు వస్తూ పోతున్న అద్దం ఏ వికారంను పొందకుండా ఒక్క రూపంతోనే పరిశుద్ధంగా ఎలా ఉండునో అలాగే చిత్ర విచిత్రములైన జగత్ ప్రతిబింబములు ఎన్ని వస్తూ పోతున్నా సృష్టియందు ప్రళయం నందు ఆత్మ చైతన్యం కూడా ఏ వికారంను పొందకుండా ఏకరూపంగా పరిశుద్ధంగా ఉంది. కానీ ఆత్మ కేవలం అద్దం వంటిది కాదు. అద్దం అచేతనం, ఆత్మ చైతన్యగణం స్వతంత్రం. ఎదుటి వస్తువు ఉన్నప్పుడే అద్దంలో ప్రతిబింబం కనిపించును. ఆత్మయందు ప్రతిబింబం కనిపించుటకు దానికి ఎదురుగా వేరొక వస్తువు ఉండనక్కర్లేదు. అది తన స్వాతంత్ర్యం యొక్క మహిమ వలన రెండో వస్తువే లేకుండా తన యందే చరాచరమైన జగత్తు భాసింపచేస్తున్నది. కుండ రూపొందుటకు కుమ్మరివాడు వాని దండం నిమిత్త కారణంలో మట్టి దానికి ఉపాదాన కారణం. ఈ కారణములు ఏవీ లేకుండానే ఆత్మ తనయందే జగత్తును భాసింపచేస్తున్నది. అయ్యా, ఇది ఎలా సంభవం అని సందేహించకు. నీ మనఃప్రపంచమునే పరిశీలింపుము. నీ సంకల్ప మాత్రం చేతనే కదా నీ మనస్సులో ఒక ప్రపంచం భాసిస్తుంది. అద్దంనకు ఎదురుగా వస్తువు వలె నీ మనస్సులో వేరొక వస్తువు ఏముంది? ఆ ప్రపంచమంతా నీ మనస్సే తప్ప మరొకటి కాదు. మనస్సులో పూర్వ సంస్కారాలు ఉన్నాయి. వాటి యొక్క ప్రతిబింబములు మనస్సులో రూపొందును అని నీవు అనవచ్చును. కానీ మట్టి తనంతట తాను మట్టిగానే ఉండును, కానీ కుండ కాజాలదు. అద్దంనకు ఎదురుగా మట్టి ఉన్నప్పుడు మట్టి తప్పకుండా ఎలా ప్రతిబింబించదో అలాగే మనస్సులో సంస్కారములు ఉన్నప్పుడు నామరూపాత్మకమైన ప్రపంచం ఎలా ప్రతిబింబించును. కావున ఆత్మయందు జగత్తు భాషించుటకు అద్దంనకు ఎదురుగా వస్తువు కావలసినట్లు వేరొక వస్తువు అక్కర్లేదు. ఇలా ఆత్మయందు బాహ్య పదార్థములు ఉన్నట్లు తోచుటయే మొదటి సృష్టి. అదే అవిద్య, తమస్సు అని చెప్పబడుతున్నది. పూర్ణమైన వస్తువు ఒక అంశంగా తోచుటయే అవిద్య. మనకు శరీరంలో నేను అనే భావన పూర్ణంగా వ్యాపించి ఉన్నది. కానీ శరీరం నుండి ఏదైనా ఒక అంగం ఖండించినప్పుడు ఆ అంగంలో నేను అనే భావన ప్రసరించుట లేదు. అలాగే అఖండం పూర్ణం అయిన ఆత్మ యొక్క ఒక అంశం నందు ఆత్మస్వరూపం తోచకుండుట అవిద్య. దీనినే అవ్యక్తం జడశక్తి అని చెబుతున్నారు. తరంగములు లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రంలో దానిలోని జలమే అనంతములైన భిన్న తరంగములుగా రూపొందుతున్నట్లు సృష్టి యొక్క ఆరంభంలో అఖండం పూర్ణం నిశ్చలం అయిన ఆత్మలోని చైతన్యం నుండే అనంతములైన చిందశలు ఉదయించును. అన్ని తరంగములలో సమానంగా ఉన్న జలం వలె అన్ని చిదంశలయందు సమానంగా ఉన్న చైతన్యంను శివతత్వం అంటారు. చిదంశలు పుట్టుటకు పూర్వం ఉన్న నిశ్చలమైన ఆత్మను పరశివతత్వం అంటారు. ఒక్కొక్క చిదంశలో సామాన్య చైతన్యంగా ఉన్న శివతత్వం నేను అనుకొనుట శక్తితత్వంగా చెప్పబడుతున్నది. నేను అనుకొనుట శక్తితత్వంగా చెప్పబడుతున్నది. అవిద్యయే వెలుపల ఉన్న వేరొక వస్తువు వలె చిదంశలకు తోచును. అదే జగత్తు అనే చిత్రంనకు ఆధారం. నేను అని అనుకుంటున్న శివతత్వం బాహ్య పదార్థంగా తోస్తున్న అవిద్యను చూసి నేను ఇది అని తలంచినప్పుడు సదాశివతత్వం అని చెప్పబడుతున్నది. అదే అవిద్యయే తాను అయినట్లుగా అనుకుంటూ ఇది నేను అని తలంచినప్పుడు ఈశ్వరతత్వం అగును. అనగా చైతన్య ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదాశివతత్వంగా, అవిద్య ప్రధానమై చైతన్యంను ఆవరించినప్పుడు ఈశ్వరతత్వంగా అగును. ఈశ్వరతత్వంలో చైతన్యం అప్రధానమై అవిద్య ప్రధానమగును. సదాశివతత్వంనకు ఈశ్వరతత్వంనకు గల భేదం అభేదంను విమర్శించి గ్రహించు శక్తి శుద్ధ విద్యాతత్వం. నేను ఇది నేను అని రెండు విధములైన భావనలయందు అంతర్గతంగా ఉన్న నేను అనే చైతన్యంను గుర్తించుట శుద్ధ విద్య. శివం, శక్తి, సదాశివం, ఈశ్వరం, శుద్ధ విద్య అనే ఈ 5 తత్వములయందు అవిద్య ప్రబలంగా ఉండదు. అనగా అది జడరూపమై కార్యంగా పరిణమించదు. అందువలన అద్వితీయమైన ఆత్మ చైతన్యం గోచరిస్తూనే ఉండును. ఆ కారణం చేతనే ఈ 5 తత్వములను శుద్ధ తత్వములు అంటారు.
అవిద్యయే జడశక్తి, అదే భేదశక్తి. శుద్ధతత్వంలో సృష్టికి పిమ్మట జడశక్తి బలమును పొంది ప్రధానమై చైతన్యం అప్రధానమగును. వస్తువును ధర్మి అని, దాని గుణమును ధర్మం అని చెబుతారు. అగ్ని అనే వస్తువు ధర్మి, దహించుట అనే దాని యొక్క గుణం ధర్మం. అగ్ని అనే వస్తువు ధర్మి, దహించుట అనే దాని యొక్క గుణం ధర్మం. వస్తువు ప్రధానం, దాని గుణం అప్రధానం. ఇక్కడ జడశక్తి ధర్మి అయి చైతన్యం దానికి ధర్మంగా ఉండును. శుద్ధతత్వంలో 5 యందు చైతన్యం ధర్మి అయి జడశక్తి ధర్మంగా ఉండును. భేదబుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మిత్వంను పొంది మాయాతత్వమగును. మాయ చేత ఆవరింపబడిన చైతన్యం సంకుచితమగును. అప్పుడు కళ, అవిద్య, రాగం, కాలం, నియతి అనే 5 కంచుకముల చేత చుట్టబడి చైతన్యం పురుషుడు అగును. కొంచెం కర్తృత్వం కళ, కొంచెం తెలిసి ఉండుట అవిద్య. ఇది నాది అగును కాక అని కోరిక రాగం. ఆయుష్ను అనుసరించి దినములు, మాసములు, వత్సరములు అనే పరిగణమే కాలం. ఈ 4ంటికి లోబడి ఉండుట నియతి. పరమశివునకు సర్వకర్తృత్వం, సర్వజ్ఞత్వం, నిత్యతృప్తత్వం, నిత్యత్వం, స్వాతంత్ర్యం అనే 5 శక్తులు గలవు. అవే సకుంచితములై 5 కంచకములు అయినవి. ఈ 5 కంచకముల చేత చైతన్యమునకు పురుషుడు అనే వ్యవహారం ఏర్పడుతున్నది. జనుల యొక్క విచిత్రములైన కర్మ సంస్కారములను అనాదిగా ఉన్నవి. సృష్టి యొక్క ఆరంభంలో ఆ సంస్కారములన్నీ ఒక పెద్ద ముద్ద వలె చైతన్యంలోని జ్ఞానశక్తిని ఆశ్రయించి ఉండును. ఆ సంస్కారముల ముద్దను ప్రకృతి అంటారు. పుణ్యములు, పాపములు, మిశ్రములు అని కర్మలు 3 విధములుగా ఉండును. అందువలన వాటి సంస్కారములకు ముద్ద అయిన ప్రకృతి కూడా సత్వము, రజస్సు, తమస్సు అనే 3 రూపములను కలిగి ఉండును. జీవులకు సంబంధించి ఈ ప్రకృతియే ఒక దశయందు చిత్తం అని చెప్పబడుతున్నది. ఇది గాఢ నిద్రయందు ప్రకృతి అని, జాగ్రత్త స్వప్నముల ఆరంభంలో చిత్తం అని చెప్పబడుతున్నది. వాసనల యొక్క ముద్దగా ఉన్న ఈ ప్రకృతియే అవ్యక్తం అని చెప్పబడుతున్నది. వాసనల సముదాయంతో అనగా ప్రకృతితో కూడిన చైతన్యమే చిత్తం. పురుషుల యొక్క వాసనలు వివిధములుగా ఉండును. దాని యొక్క భేదములను బట్టి పురుషుల చిత్తం భిన్నములుగా ఉండును. సుషుప్తి అందు వాసనలు అవ్యక్త స్థితిని పొందును. కుండలు మట్టి ముద్దలైనట్లు పురుషుల యొక్క భిన్నములైన చిత్తములన్నీ గాఢ నిద్రలో ప్రకృతి అగును. జాగ్రత్త దశ గాని స్వప్నము గాని ఆరంభమైనంతనే ఆ ప్రకృతియే చిత్తంగా వ్యవహరించును. చైతన్యం యొక్క ప్రాధాన్యంను ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడు అని చెప్పబడుతున్నది. ప్రకృతి యొక్క ప్రాధాన్యంను ఉద్దేశించినప్పుడు చిత్తం అని చెబుతున్నారు. చిత్తమును అంతఃకరణం అంటారు. కరణం అనగా సాధనం. దేహేంద్రియాదులకు లోపల ఉండి పనిచేయుచుండు సాధనం అంతఃకరణం. ఇది నిర్వహించు పనుల యందలి భేదములను బట్టి అహంకారం, బుద్ధి, మనస్సు అని 3 విధాలుగా పేర్కొనబడుచున్నది. దీని యొక్క సత్వగుణం నుండి జ్ఞానేంద్రియములు 5, రజోగుణం నుండి కర్మేంద్రియములు 5, తమోగుణం నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని సూక్ష్మభూతములు 5 కలిగాయి. సూక్ష్మభూతముల నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అని 5 స్థూల భూతములు పుట్టాయి. ఈ విధంగా ఆ పరమ చైతన్యం వెలుపల ఏదో పదార్థం ఉన్నట్లుగా భాసింపచేస్తూ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయం అనే క్రమంలో క్రీడిస్తూ దానికంతకు సాక్షిగా ఉంది. ఆదిశక్తి అయిన త్రిపురాదేవి యొక్క భావన చేత హిరణ్య గర్భుడు ఉదయించాడు. ఆయన యొక్క భావన నుండి ఈ జగత్తు ఉదయించింది. ఈ జగత్తులో నీవు, నేను అని స్మరిస్తున్న జ్ఞానం పరమ చైతన్యమే. ఎవరిచే ఎన్ని విధములుగా సృష్టి జరిగినా అంతటా ఈ చైతన్యం ఏకరూపంగానే ఉండును. పెద్ద కుండలు, చిన్న పిడతలు మొదలగు భేదములు కుండలకు, పిడుదలకే కానీ మట్టికి ఎలా సంబంధించవు అలాగే సృష్టి భేదములు కూడా చైతన్యంనకు సంబంధించవు. ఈ భేదములన్నీ బ్రహ్మ యొక్క భావన చేతనే భాసిస్తున్నాయి. ఆయన భావించుట మానుకుంటే భేదములు భాషించవు. చిదాత్మకు భావన యందు స్వాతంత్రం సహజం. నా యందు కూడా చిదాత్మ కలదు. మరి నా యందు ఆ భావనాశక్తి కనిపించుట లేదే అని నీవు అడగవచ్చును. నీ యందు ఉన్న భావనాశక్తి మాయ చేత ఆవరింపబడి ఉంది. మాయ తొలగితే నీకు కూడా భావన సిద్ధించును. దేశంను కానీ కాలంను కానీ ఎవడు ఏ విధంగా భావిస్తున్నాడో అది ఆ ప్రకారంగా దీర్ఘం, అల్పం మొదలైన భేదములతో భాషిస్తున్నది.
నేను శైలలోకంలో ఏకదిన రూపంలో ఏ కాలంను గురించి భావించానో ఆ కాలంనే బ్రహ్మ 120 కోట్ల సంవత్సరాలుగా భావించాడు. ఆ కారణం చేత ఒక కాలమే శైలలోకంలో అల్పంగా, ఇక్కడ దీర్ఘంగా భాషించింది. ఇలాగే శైలంను గురించి బ్రహ్మ అరకోసు మాత్రమే భావించగా నేను దాని లోపల ప్రదేశంను అనంతంగా భావించాను. అందువలన నీకు అది అనంతంగా తోచింది. ఈ విధంగా ఈ రెండూ సత్యం అసత్యం కూడా అవుతున్నాయి. నీవు కూడా నీ మనస్సులో మొదట క్రోశమాత్రమైన ప్రదేశంను, సూక్ష్మమైన కాలంను భావింపుము. తర్వాత ఆ ప్రదేశం నందే అనంతములైన యోజనములను, ఆ కాలమునందే అసంఖ్యాకములైన సంవత్సరములను భావింపుము. నీవు ఎంతవరకు అలా భావిస్తావో అంతవరకు అవి అలాగే భాషించును. ఆ విధంగానే చిదాత్మ రూపంలో వెలుపల ఉన్నట్లుగా ఈ జగత్తు భావన మాత్రంగానే భాషిస్తుంది. గోడ మీద కనిపిస్తున్న బొమ్మ గోడ కన్నా అన్యమైన వస్తువు ఎలా కాదో అలాగే ఆత్మకు వెలుపల ఉన్నట్లుగా తోస్తున్న అవ్యక్తం అనే గోడపై భాషిస్తున్న జగత్తు అనే చిత్రం కూడా అవ్యక్తం కన్నా భిన్నం కాదు. చిదాత్మలో తోస్తున్న ఆ అవ్యక్తం చిదాత్మ కన్నా అన్యం కాదు. కావున జగత్తు చిదాత్మయందే భాషిస్తుంది, కానీ వెలుపల ఎక్కడా లేదు. సర్వం చిదాత్మయే అగుటచే దానికి వెలుపల అనే మాటకు అవకాశమే లేదు. ఈ కారణం చేతనే సాధారణ మానవులు ఎంతో కాలం ప్రయాణం చేసి చేరుకోగలిగే దూర ప్రదేశములకు యోగులు క్షణకాలంలో చేరి అక్కడి విశేషములన్నింటినీ చక్కగా చూస్తున్నారు. కావున దూరం, దగ్గర, చిరకాలం, శీఘ్రం అనేవి అన్నీ భావనా మాత్రములే. జగత్తు చిదాత్మ అనే అర్థంలో ప్రతిబింబం మాత్రమే. అది చిదాత్మ కన్నా భిన్నంగా వస్తువుగా లేదు అని నిశ్చయించుకొని దేహేంద్రియాదులకు అతీతంగా ఉన్న చైతన్యమే నేను అనే భావనను నిరంతరంగా కొనసాగిస్తూ ఈ జగత్తు సత్యం అనే భ్రాంతిని తొలగించుకొనుము. అప్పుడు నీవు కూడా నా వలె స్వతంత్రుడవు కాగలవు. ఇలా తంగనుని పుత్రుడు బోధించగా మహాసేనుడు జగత్తు సత్యం, దేహం నేను మొదలైన భ్రాంతిని వీడి చిదాత్మ తప్ప మరి ఏదీ లేదని తెలుసుకొని కామ క్రోధాదిరహితుడై సమాధి యోగంలో అభ్యసించి భావనా సిద్ధిచే సృష్టి యందు స్వాతంత్రంను పొంది చిరకాలం విహరించి ఆభాస మాత్రంగా తోస్తున్న శరీరంను కూడా త్యజించి విదేహముక్తిని పొందాడు. కావున భార్గవ, ఈ జగత్తు ఇది సత్యం అనేది నీ భావన మాత్రమే. విచారిస్తే ఆ భ్రాంతి పోవును. ఇది జ్ఞానఖండంలోని భావనా సిద్ధి అనే 14వ సమాప్తం. బాలప్రియ, భావనా బలం యొక్క సామర్థ్యం ఎటువంటిదో నిరూపించుటయే ఇందులోని మహాసేనుని వృత్తాంతమునకు ప్రధాన తాత్పర్యం. అయినా ఇందులోని విశేషములు అనేకం గలవు. తంగనుని కుమారుడు యజ్ఞాశ్వంను బంధించుట మొదటి విశేషం. సమాధిలో ఉన్న తమ తండ్రిని ఆ మార్గంలో వెళుతున్న వారు వచ్చి నమస్కరిస్తున్నారా లేదా అనే విషయం సాధారణ మునిబాలులకు పట్టదు. ఒకవేళ వారు ఆ విషయం గమనించినా ఆ రాజపుత్రులు గర్వితులు, పెద్దలను గౌరవించరు అని అనుకుంటారే కానీ వారితో ఆ విషయంపై కలహించరు. ఒకవేళ కలహించినా యజ్ఞాశ్వంను బంధించాలనే తలంపు కలగదు. మరి తంగనుని పుత్రుడు అలా ఎందుకు చేశాడు? అతడు క్షత్రియుడు అగుటయే అందుకు కారణం. అతని తల్లిదండ్రులు క్షత్రియులు. తంగనుడు ఆత్మజ్ఞానంను పొంది విరక్తుడై 10 కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని భార్య కూడా అతనిని సేవిస్తూ ఆత్మజ్ఞానంను పొంది అలాగే తపస్సు చేస్తున్నది. ఆత్మజ్ఞానం కలిగి కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా ఆమె యందు ఉన్న క్షత్రియ రక్తగుణం మారలేదు. ఆ క్షత్రియత్వమే కుమారునికి సంక్రమించింది. అతడు కూడా తండ్రి వలన ఉపదేశం పొంది యోగ విద్యనే కాక ఆత్మజ్ఞానం కూడా పొంది గొప్ప తపస్సు చేశాడు. గండశైలంలో అతడు లోకమునే సృష్టించగలిగాడు. ఇంతేకాదు, అతని బోధ చేత మహాసేనుడు ఆత్మజ్ఞానంను పొంది జీవన్ముక్తుడు అయ్యాడు. ఇంత వాడైన అతని యందు క్షత్రియత్వం పోలేదు, బ్రాహ్మణత్వం కలగలేదు. అందువలనే అతడు ప్రతిదినం గండశైల లోకమునకు వెళ్ళి దానిని పాలిస్తూ క్షత్రియ సహజమైన అధికార వాంఛను తీర్చుకుంటున్నాడు. క్షత్రియ వృత్తి ఇలా కొనసాగుట వలనే యజ్ఞాశ్వమును రాజపుత్రులను చూడగానే అతని యందు రాజసం పొంగి అశ్వమును బంధించి తన మహావీరత్వమును ప్రకటించాలనే ఆవేశం కలిగింది. ఆ ఆవేశం చేత నేను ముని కుమారుడను, తాపస వృత్తిలో ఉన్నాను అనే ఆలోచన కలగలేదు. అందువలన అతడు తాపసా స్వభావంను విరుద్ధంగా
పెద్ద యుద్ధం చేసి అశ్వంను రాజపుత్రులను బంధించాడు. దీని వలన ఎంతో తపస్సు వ్యయమైంది. తాను చేసిన తప్పు ఎటువంటిదో తండ్రి ఈ దైత్యుల లక్షణం మునులకు తగదు అని మందలించే వరకు అతనికి తోచలేదు. కుమారుని స్వభావమునకు కారణం నిరూపించుటకై తంగనుడు వాడి జన్మ వృత్తాంతంను వివరించాడు. దీనిని బట్టి ఎంత తపస్సు చేసినా జన్మ వలన సిద్ధమగునట్టి వర్ణముల యొక్క లక్షణములలో మార్పు నొందుట ఎంత అసాధ్యమో స్పష్టమవుతున్నది. సమాధి స్థితికి వచ్చిన సాధకురాలికి పుత్రుడు ఉదయించుట రెండవ విశేషం. తంగనుడు విరక్తుడై తపోవనమునకు రాగా భార్య కూడా వెంట వచ్చింది. కానీ ఆమెకు కామవాసనలు పూర్తిగా నశించలేదు. అయినా పతివ్రత కావున కామభోగములను ఆపేక్షించక భర్తను సేవిస్తూ ఆత్మజ్ఞానంను పొంది భర్తతో పాటు కోట్ల సంవత్సరాలు సమాధిలో ఉన్నది. కానీ అతృప్తమైన కామవాసన ఆమెకు కూడా తెలియకుండా నిగూఢమైన ఆమె మనస్సులో దాగి ఉంది. పుత్రుణ్ణి పొందవలసిన ప్రారబ్ధ కర్మకాలవశమున అప్పటికి పక్వమై పైకి వచ్చి నిగూఢమై ఉన్న కామవాసనను వెలుపలికి తెచ్చి విజృంభింపచేసింది. ప్రారబ్ధ వేగం వలనే ఆమె అంత తపశ్శక్తి కలిగి ఉన్న ఆ కామ విజృంభణ సహించలేకపోయింది. విశ్వామిత్రుని తపోభంగంనకు మేనక కారణమైనట్లు ఆమె తపోభంగంనకు కారణం ఏదీ కనిపించదు. అందువలనే ప్రారబ్ధమే కారణం అని చెప్పవలసి ఉంది. విధి వశముననే అలా జరిగిందని తంగనుడు కూడా చెప్పాడు. కావున కామాది వాసనలు వివేకంతో కూడిన అనుభవం చేత నశించాలి, లేదా ఆత్మ విచారం చేత నశించాలి. కామం, క్రోధం మొదలైన భావములు మనస్సులో పైకి వచ్చినప్పుడు ఇదిగో కామం వస్తున్నది, ఇదిగో క్రోధం వచ్చి ఆక్రమిస్తున్నది, దీనికి లోబడరాదు, ఇది నా స్వరూపం కాదు అని తొలగించుకుంటే వాసనలన్నీ క్రమంగా క్షీణించి నశించును. నిద్రయందు వలె సమాధి స్థితిలోనూ ఎన్ని లక్షల సంవత్సరాలు సుఖంగా ఉన్నా మనస్సుకు క్షాళనం జరగదు. అది విచారం వలనే సంభవించును. అందువలనే కుమారుడు రాజ్యం పాలించాలని కోరినప్పుడు తంగనుడు స్వభావం అతిక్రమింపరానిది అనే తలంపుతో అలాగే కానిమ్ము అని అనుమతించాడు. అతడు కొంతకాలం ఆ రాజ్యపాలనను అనుభవించి విరక్తుడై విచారం చేత కామ క్రోధాది వాసనను నిర్మూలించుకోవాలని ఆయన అభిప్రాయము. కుమారుడు కూడా అలాగే చేసి ఉండును. పురుష సంబంధం లేకుండానే స్త్రీకి పుత్రుడు ఉదయించుట ఇది మూడవ విశేషం. స్వప్నంలో భోగం సంభవిస్తే అది కేవలం భావనయే. కానీ దాని వలన జరిగే ధాతుస్థలనం మాత్రం శరీరం నందు భౌతికంగానే జరుగును. తంగనుని భార్య కేవలం భర్తను గురించిన భావన చేతనే రతిపారవశ్యంను పొందిన ఆమెకు ధాతుస్థలనం మాత్రం శరీరం నందు భౌతికంగానే జరిగింది. వ్యాసుడు మొదలగు మహా తపస్సులకు స్త్రీ సంబంధం లేకుండా పుత్రులు ఉదయించినట్లు తంగనుని భార్య కూడా తపస్సంపన్నురాలు అగుటచే పురుష సంబంధం లేకుండా పుత్రుడు ఉదయించాడు. తంగనుడు కోరుకున్న పుత్రుడు కలుగుట నాలుగవ విశేషం. ఇది ఆయనకు కేవలం ప్రారబ్ధ వశమునే సంభవించింది. వ్యాఘ్రపాదుడు హేమలేఖను పెంచుట కూడా ఇటువంటిదే. జడాభరతుడు కూడా లేడిపిల్లను ఇలాగే పెంచాడు. మరి జడాభరతునకు వలె వీరికి ఈ శిశుపోషణ సంసార బంధమై మరొక జన్మను కలిగించునా? ముగ్గురు కేవలం దయతోనే శిశువులను పోషించారు. కానీ జడాభరతుడు లేడిపిల్ల యందు లౌల్యమును కూడా వహించాడు. అందువలన ఆయనకు లేడి జన్మ కలిగింది. దయ వేరు, లౌల్యం వేరు. ఇతరుల దుఃఖంను తొలగించాలనే తలంపు దయ. వారి సుఖ దుఃఖములను గురించి మాటి మాటికి ఆలోచిస్తూ వారి సుఖం వలన తాను సుఖమును, వారి దుఃఖం వలన తాను దుఃఖమును పొందుట లౌల్యం. లౌల్యం వలన సంసార బంధం తప్పదు. కావుననే భగవంతుడు దైవీ సంపదను గురించి చెప్పునప్పుడు దయా భూతేష్వలోలుప్త్వాం అని భూతముల యందు దయ ఉండవచ్చును కానీ లౌల్యం ఉండరాదని స్పష్టం చేశాడు. వ్యాఘ్రపాదుడు, తంగనుడు దయామాత్రంగా శిశువులను పోషించి పెద్దవారిని చేసిన తర్వాత వారి సంగతిని పట్టించుకోలేదు. ఆ విషయం వారు కలలో జరిగిన వృత్తాంతం వలె విస్మరించి ఉంటారు. అందువలన వారికి ఆ వ్యవహారము బంధమును కలిగించలేదు. ప్రారబ్ధానుభవం అందరికీ సమానమే. అజ్ఞానులు ప్రారబ్ధం వలన కలిగే సంపదల వలన సుఖమును, ఆపదల వలన దుఃఖమును తన్మయత్వంతో అనుభవిస్తూ ఆ వాసనలను పెంపొందించుకుంటారు. జ్ఞానులు కలుగుతున్న సుఖం కానీ దుఃఖం కానీ మనస్సులో పుట్టగానే ఇది నా స్వరూపం కాదు, దృక్స్వరూపుడైన నాయందు ఇది దృశ్యం మాత్రమే అని వాటిని విస్మరిస్తారు. అందువలన వారికి పూర్వ వాసనలు నశించునే కానీ క్రొత్త వాసనలు పుట్టవు.
మునికుమారుడు ప్రసన్నుడై నీ కోరిక ఏమిటో చెప్పుము, నేను తీరుస్తాను అని చెప్పినప్పటికీ మహాసేనుడు తంగనితోనే మాట్లాడాలని కోరుకొనుట మరొక విశేషము. సైనికులు జరిగిన వృత్తాంతమంతా చెప్పిన మహారాజు ఎలా అయినా తంగమునిని ప్రసన్నుని గావించుకొని అశ్వమును రాజపుత్రులను శీఘ్రంగా తీసుకొని రమ్ము అని మహాసేనుని నియోగించుట ఇందుకు ముఖ్య కారణము. ఆయన కూడా అలా ఎందుకు నియోగించాలి? కుమారుడు ప్రసన్నుడైతే చాలదా? ఆ మునికుమారుడు చేసింది అక్రమం. తప్పు చేసిన వారిని ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకుని పని జరుపుకొనుట పరిపాలనకు తగదు. వానిని ఎలా అయినా మందలించి సరైన మార్గంను తేవాలి. లేకపోతే అతడు గర్వితుడై ఇంకొకప్పుడు తమ విషయంలో లాగానే మరొకరి విషయంలో గాని ఇలాగే ప్రవర్తించగలడు. కావున ధర్మదృష్టితో వానిని శిక్షించుట ఆవశ్యకం. కానీ ఆ శక్తి తమకు లేదు. వానిని అదుపులో పెట్టదగినవాడు తండ్రియే. కావున కుమారుని ప్రవర్తనను తండ్రికి తెలియజేయుట తమకు కర్తవ్యం. తండ్రి కూడా పుత్రమోహంతో కుమారుని పక్షమునే అవలంబిస్తే తాము మరొక మహర్షిని శరణు పొందవలసి ఉండును. ఎలా అయినా తప్పు చేసిన వారిని ప్రార్థించుట తమకు తగదు. అందువలననే సుషేనుడు మహాసేనుడు ఎలా అయినా తంగన మహామునినే ప్రసన్నుణ్ణి చేసుకోవాలని తలంచారు. తగినట్లే తంగనును కూడా కుమారుణ్ణి మందలించాడు. మునికుమారుడు తండ్రిని సమాధి నుండి మేల్కొల్పవలసి వచ్చినప్పుడు తాను స్థూలదేహం నుండి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి తండ్రిలో ప్రవేశించి ఆత్మలో లీనమై ఉన్న ఆయన యొక్క మనస్సును ఆకర్షించి మేల్కొల్పి మరల వచ్చి తన స్థూల శరీరంలో ప్రవేశించాడు. అంతకు పూర్వం తంగనుని భార్య కూడా అలాగే చేసింది. కానీ మునికుమారుడు గండశైలంలోకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు స్థూల శరీరంను వదిలినట్లు లేదు. అలాగే గుర్రమును రాజపుత్రులను శైలంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు వారి సూక్ష్మ శరీరములను తీసుకొని పోయినట్లు లేదు. మహాసేనుని విషయంలో మాత్రం వాని సూక్ష్మ శరీరంను లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ మరొక శరీరంను సృష్టించి దాని యందు అతన్ని ప్రవేశపెట్టాడు. మరి మహాసేనుడు స్థూల శరీరంతో ప్రవేశింపలేని శైలంలోకి గుర్రం రాజపుత్రులు ఎలా ప్రవేశపెట్టబడ్డారు? మునికుమారుడు స్థూల శరీరంతో శైలంలోకి రాకమోకలు ఎలా చేస్తున్నాడు? అష్టసిద్ధులలో అనిమ అనే సిద్ధి కలదు. దాని వలన స్థూలదేహంను అణువు అంతగా తగ్గించుకోవచ్చును. ఈ శక్తి చేతనే ఆంజనేయుడు లంకలో ప్రవేశించినప్పుడు పిల్లి అంత శరీరంతో ఉన్నాడు. సీతతో ప్రసంగిస్తూ ఆయన నిన్ను రాముని వద్దకు ఇప్పుడే తీసుకుని వెళ్తాను, నా వీపు ఎక్కుము అని పలికాడు. ఆయన యొక్క చిన్న శరీరంను చూస్తూ ఆమె ఇంత చిన్న శరీరంపై నన్ను ఎలా తీసుకుని వెళ్ళగలవు? ఇది కదా నీ కపిత్వం అని పరిహసించింది. వెంటనే ఆయన మహిమ అనే సిద్ధితో ఆ శరీరమును మహోన్నతంగా పెంచాడు. అలాగే మునికుమారుడు స్థూల శరీరంని అనువంతగా చేసుకొని శైలంలోకి రాకపోకలు చేస్తూ ఉండవచ్చు. అలాగే గుర్రమును రాజపుత్రులను కూడా అనువంతలుగా చేసి లోపలికి తీసుకొని వెళ్ళి ఉండవచ్చును. అలాగాక వారి సూక్ష్మ శరీరములను లోపలికి తీసుకొని వెళితే వారి స్థూల శరీరములు శైలంనకు బయట గోచరములై ఉండాలి. మొదట రాజపుత్రులు చూస్తుండగానే మునిపుత్రుడు గుర్రంతో శైలంలోకి వెళ్ళాడు. అప్పుడు వారికి మునిపుత్రుని యొక్క గుర్రం యొక్క స్థూల శరీరములు సైతం బయట కనిపించి ఉండాలి. అలా కనిపించలేదు. గుర్రంతో సహా మునికుమారుడు శైలంలో ఉన్నాడనే రాజపుత్రులు శైలంను పగలగొట్టారు. అప్పుడు అతడు మహాసేనతో బయటకు వచ్చి రాజపుత్రులను జయించి మరల వారిని శైలంలోకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు వారందరినీ అనువంతగా చేసి తీసుకొని వెళ్ళాడనే చెప్పుట సమంజసం. మరి అతడు మహాసేనుని విషయంలో అలా ఎందుకు చేయలేదు? అతడు మహాసేనుని ఆ లోకంలో బంధించుటలేదు. అతనికి ఆ లోకంలో చంద్రమండలం, సూర్యమండలం మొదలగు అన్ని ప్రదేశంలో యందు త్రిప్పవలసి ఉన్నది. అటువంటప్పుడు స్థూలమైన అతని సాధారణ శరీరం ఆ మండలంలోని శీలతత్వం, ఉష్ణోగ్రత మొదలైన మార్పులకు తట్టుకోలేదు. అందువలన అతని స్థూల శరీరంను శైలంనకు వెలుపలే ఉంచి దానిలో నుండి అతని లింగ శరీరంను శైలంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ లోకంనకు తగిన మరొక శరీరంను సృష్టించి దానిలో అతని లింగ శరీరంను ప్రవేశపెట్టాడు. వెలుపలికి వచ్చినప్పుడు మరలా అతని లింగ శరీరంను శైలంలో వెలుపల ఉన్న స్థూల శరీరంలోకి ప్రవేశపెట్టాడు. మహాసేనునకు స్థూల శరీరంలో మారాయి కానీ లింగ శరీరం మారలేదు. అందువల్లనే అతడు గండశైలంలో చూసిన దానిని మరల స్మరించగలిగాడు. అనగా అతనికి స్వప్నంలో నుండి జాగ్రత్తలోకి వచ్చినట్లే ఉంది. కావున విజ్ఞానం, అనుభవం అనేవి కేవలం లింగ శరీరంకు సంబంధించినవే అనేది స్పష్టం.
స్థూలం, సూక్ష్మం, కారణం అని శరీరంలో 3 విధములు. కాళ్ళు, చేతులు, తల మొదలైన అవయవములతో కనిపిస్తున్న శరీరం స్థూలం. దీనికి లోపల ఉండి దీనిని నడుపుతున్న శరీరం సూక్ష్మం. దీనినే లింగ శరీరం అంటారు. ఇది స్వప్నంలో స్థూల శరీరం కన్నా విడిగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది. చెట్టుకు వేరువలే లింగ శరీరంకు లోపల ఉండు అవిద్య కారణ శరీరం. ఈ అవిద్యయే అవ్యక్తం, మాయా, ప్రకృతి అని చెప్పబడుతున్నది. ఇది సత్వ, రజస్సు, తమస్సు అనే 3 గణాలతో రూపొంది ఉండును. మరణ సమయంలో కారణ శరీరంతో కలిసి లింగ శరీరం స్థూల శరీరంను వదిలిపెట్టును. వివేక చూడామణిలో భగవత్పాదులచే లింగ శరీరం ఇలా వర్ణింపబడింది. వాక్కు మొదలగు కర్మేంద్రియాలు 5, శ్రోత్రం మొదలగు జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణములు, పంచభూతములు, అవిద్య, కామం, కర్మ అనే 8 పురములు గల దానిని సూక్ష్మ శరీరం అని చెబుతారు. ఇదే లింగ శరీరం. ఇది అపంచీకృతములైన సూక్ష్మభూతముల నుండి ఏర్పడుతున్నది. కర్మవాసనలు అన్నీ దీని అందే ఉండును. ఇదే కర్మఫలములను అనుభవించును. ఆత్మస్వరూపం తెలియకుండుట అనే అజ్ఞానం కారణంగా ఇది జీవునకు అనాదిగా ఉంది. ఇందులో కారణ శరీరమైన అవిద్య కూడా సూక్ష్మ శరీరంలో భాగంగా చెప్పబడింది. పై కథ వలన యోగ విద్యలో సిద్ధిని పొందినవారు లింగ శరీరంను స్థూల శరీరం నుండి సులభంగా విడదీయగలరని స్పష్టమవుతున్నది. శరీరం లోపలి భాగములను విడదీసి పైకి తెచ్చి మరల లోపల ఉంచగలిగిన వైద్యుని యొక్క నైపుణ్యం వంటిదే ఇది. ఈ విద్య చేత కూడా అవిద్య, కామ, కర్మలు నశించవు. అవి జ్ఞానం చేతనే నశించును. మహాసేనుడు శైలం నుండి బయటకు వచ్చినప్పటికీ 120 కోట్ల సంవత్సరాలు భూలోకంలో గడిచాయని మునికుమారుడు చెప్పాడు. అప్పటి వరకు ఆ గండశైలం, సమాధిలో ఉన్న తంగనుడు, గుంటలో ఉన్న మహాసేనుని స్థూల శరీరం అలాగే ఉన్నాయి. తక్కిన జగత్తు అంతా మారింది. ఇవి ఎందుకు మార్పు చెంది నశించలేదు? అంతకాలం భౌతిక శరీరములు చెదరకుండా ఉంటాయా? తంగనుడు గాని అతని కుమారుడు గాని ఆ ప్రదేశంలో కాలవశంను సంభవించు భౌతికములైన మార్పులు కలగకుండునట్లుగా తపశ్శక్తి చేతనే రక్షణ కల్పించి ఉంటారని ఊహించవలసి ఉంది.